నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. నటరాజుకి నట భంగిమవో, తన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. భారతదేశం కళల కాణాచి. 64 కళలలో ఒకటి శిల్పకళ. ఆ శిల్పకళ అందాలను మన కనుల ముందు ఉంచే ఆలయాలు ఎన్నో. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఖజురహో ఆలయాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కళాఖండాలతో భాసిల్లుతున్న ఆలయాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సతనా పట్టణం నుండి బస్సు సౌకర్యం కలదు. కొన్ని నిర్దిష్ట ప్రదేశాల నుండి రైలు సౌకర్యం కూడా లభిస్తుంది. యాత్రికులకు వసతి సౌకర్యం సులువుగా లభిస్తుంది. ఖజురహో చరిత్రానుసారం క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చందేల వంశపు రాజులకు ఈ ఖజురహో రాజధానిగా ఉండేది. అప్పట్లో ఈ ఊరి పేరు ఖర్జూర వాహక. ఈ పట్టణపు ప్రవేశ ద్వారానికి 2 ప్రక్కల 2 బంగారు ఖర్జూర చెట్లు ఉండేవని, అందువల్ల ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. ఈ ఊరు చుట్టూ చాలా ఖర్జూర చెట్ల వనాలు ఉండేవని, అందువల్ల ఆ పేరు వచ్చిందని మరొక అభిప్రాయం. సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం. పరమ ధర్మ సంశీల్య ఖజురహో ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఒకే ఆవరణలో 22 ఆలయాలు ఉన్నాయి. 22 ఆలయాలు ప్రత్యేకత సంతరించుకుని ఉన్నవి. అద్భుతమైన శిల్ప కళాకృతులతో ఉన్న నిర్మాణాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఎటు చూసినా రాతి కట్టడాలు, రమణీయ శిల్పాలు చూపు మరల్చుకునియవు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఇది శ్రీ మాతంగేశ్వర్ ఆలయం. సందర్శకులు ముందుగా ఈ ఆలయం సందర్శించి శ్రీ మాతంగేశ్వర స్వామిని సేవిస్తారు. ఈ ఆలయం చాలా ఎత్తైన వేదిక మీద ఉంది. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఖజురహోలో ఉన్న ఆలయాలన్నింటిలోనూ ఏమాత్రమూ శిల్పంగాని అలంకరణగాని లేకుండా ఆలయం లోపల బయట నున్నగా ఉండే గోడలతో ఉండే ఆలయం ఇదొక్కటే. అయితే గర్భగృహం లోపల 3.5 అడుగుల చుట్టుకొలత, 7 అడుగుల ఎత్తు ఉన్న ఒక శివలింగం ఉంది. ఈ ఆలయం క్రీస్తు శకం 985 సంవత్సరంలో హర్షదేవుని చేత నిర్మించబడ్డది. ఖజురహోలో ఉన్న ఆలయాలలో ప్రతి ఆలయంలోనూ ఏదో ఒక దేవతామూర్తి విగ్రహం ఉన్న పూజాధికాలు జరుగుతూ ఉన్న ఆలయం ఇదొక్కటే. తన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో. అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన
శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఇది లక్ష్మణ ఆలయం. మాతంగేశ్వర ఆలయం ఆనుకునే లక్ష్మణ ఆలయం ఉంది. ఖజురహోలో ఉన్న ఆలయాలన్నింటిలోనూ ఖాండారియా మహాదేవ ఆలయం తర్వాత అతి గొప్ప ఆలయంగా ఈ లక్ష్మణ ఆలయం గురించి చెబుతారు. 98 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు ఉన్న ఇది విష్ణుమూర్తి ఆలయం. సుమారు 6 అడుగుల ఎత్తు ఉండే విశాలమైన వేదిక మీద ఉన్న ఈ ఆలయాన్ని పంచాయతన ఆలయం అంటారు. అంటే ఆలయం ఉన్న వేదిక మీద ప్రధాన ఆలయంగాక 4 మూలలలో 4 చిన్న మందిరాలున్నాయి. మనం వేదిక మీదకు చేరగానే మనకు 5 ఆలయాల ముఖ ద్వారాలు కనిపిస్తాయి. ప్రవేశ ద్వారానికి ఉన్న ద్వారబంధాల మీద, అలాగే గర్భగృహం యొక్క ద్వారబంధాల మీద శివుడు, విష్ణువు, బ్రహ్మ, లక్ష్మి మొదలైన దేవతామూర్తులు, దశావతారములు, క్షీరసాగర మదన దృశ్యము అద్భుతంగా చెక్కబడ్డాయి. మహామండపం పైకప్పులో చెక్కిన చక్రశిల్పం చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఆలయం లోపల బయట ఉన్న శిల్పాలు ఎవరికి వారు చూచి ఆనందించవలసిందే, అంత అమోఘంగా ఉంటాయి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 930 సంవత్సరం 950 సంవత్సరం మధ్య యశోవర్మ కట్టించాడు. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. भज मन नारायण नारायण हरी हरी. भज मन नारायण नारायण हरी हरी. जय जय नारायण नारायण हरी हरी. जय जय नारायण नारायण हरी हरी. श्रीमन नारायण नारायण हरी हरी. श्रीमन नारायण नारायण हरी हरी. हरि ओम नमो नारायणा. ओम नमो नारायणा. हरि ओम नमो नारायणा. हरि ओम नमो नारायणा. हरि ओम नमो नारायणा. ओम नमो नारायणा. हरि ओम नमो नारायणा. हरि ओम नमो नारायणा. लक्ष्मी नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरि हरि. भजो नारायण नारायण हरि हरि. ఖజురహోలో ప్రసిద్ధమైన లక్ష్మణ దేవాలయం యశోవర్మ కట్టిస్తే మిగిలిన ఆలయాలలో చాలా భాగం దంగదేవ వర్మ కాలంలో నిర్మించబడ్డాయి. దంగదేవ వర్మ మనవడు విద్యాధర వర్మ గొప్ప పరాక్రమశాలి. అప్పుడప్పుడే మన దేశం మీద మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చిన మహమ్మదీయుల దాడులు ప్రారంభమైనాయి. అలా 2 తడవలు ఈ బుందేల్ఖండ్ ప్రాంతం మీద దాడి చేసిన మహమ్మద్ గజనీని విద్యాధరుడు తిప్పికొట్టగలిగాడు. ఆ విజయాలకు గుర్తుగా విద్యాధరుడు ఖజురహోలో అత్యంత ప్రముఖమైన ఖండారియా మహాదేవ ఆలయాన్ని నిర్మించాడు.
లక్ష్మణ ఆలయం నుంచి సూటిగా పడమటి వైపుగా, అంటే లక్ష్మణ ఆలయానికి వెనక వైపుగా కొంచెం దూరంగా వరుసగా 3 ఆలయాలు ఒకదాని ప్రక్కన ఒకటి ఉంటాయి. ఇందులో పూర్తిగా ఎడమ చివర ఉన్నది ఖండారియా మహాదేవ ఆలయం, మధ్యలో ఉన్నది దేవి జగదంబ ఆలయం, కుడి చివరగా ఉన్నది చిత్రగుప్త ఆలయం. తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. ఖజురహోలో ఉన్న ఆలయాలు అన్నీ దాదాపు ఒకే మూసలో పోత పోసినట్లే ఉంటాయి. నిర్మాణ శైలి, గోడల మీద ఉన్న శిల్పం, శిఖరాల ఆకారం అన్నీ కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ప్రతి ఆలయం ఎంతో కొంత ఎత్తు ఉన్న వేదిక మీద నిర్మించబడింది. ఆలయం పొడుగుగా ఉండి ముందు వైపున వరండాలాగా ఉండే అర్ధమండపము, ఆ తరువాత వరుసగా మండపము, మహామండపము, అంతరాలయము, గర్భగృహము ఉంటాయి. లోపల ఉన్న మండపాలకు అనుగుణంగా పైన కప్పు మీద శిఖరాలు ఉంటాయి. అన్నింటికంటే ముందు ఉన్న శిఖరం, అంటే అర్ధమంటపం మీద ఉన్న శిఖరం చిన్నదిగా ఉండి వెనుకకు పోయిన కొద్దీ శిఖరాల పరిమాణము, ఎత్తు పెరుగుతూ చివర గర్భగృహం మీద ఉన్న విమానము, శిఖరము అన్నింటికంటే పొడుగుగా, ఎత్తుగా ఉంటుంది. బయట గోడల మీద మధ్య భాగంలో ఆలయాన్ని చుట్టుకుంటూ 3-4 అడుగుల వెడల్పుతో 2 లేక 3 వరుసలుగా పట్టీల వలె ఉంటాయి. ఈ పట్టీలలో ఉండే శిల్పాలే ఈ ఖజురహో ఆలయాలకు ఇంత ప్రసిద్ధి కలిగించాయి. ఇక ఖజురహోలో ఉన్న ఆలయాలలో కనిపించే కామకేళికి సంబంధించిన శిల్పాల గురించి విఘ్నులైన పెద్దలు ఒక వివరణ ఇచ్చారు. మైథునం అనేది మనుష్యులలోనే గాక సకల ప్రాణికోటికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఉన్న లక్షణం. ఆహారం, నిద్ర, భయం, మైథునం మొదలైన లక్షణాలు ప్రతి ప్రాణికి ఉంటాయి. కనుక మైథునాన్ని తప్పు పనిగా గాని, చూడకూడని పనిగా గాని భావించలేదు. మనిషి ముక్తి సాధించాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు అనే 4 దశలు. ప్రతి మనిషి ఆ 4 దశలలోనూ రెండవదైన గృహస్థాశ్రమ దశలో ఉన్నప్పుడు పునరుత్పత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇది సమాజం తనకు తాను ఏర్పరచుకున్న వైయక్తిక ధర్మం. అయితే పునరుత్పత్తి కాలంలో నిమగ్నమైనప్పుడు కూడా అది ఒక ధర్మంగా నిర్వర్తించాలే తప్ప అదే పరమావధి అని అనుకోకూడదు. అందువల్ల ఆ స్థితిలో కూడా ముక్తి సాధనకు కావలసిన నిష్ఠ, నియమం మర్చిపోకూడదు. ఆ నియమనిష్టల ఆధారంగా తన మానసిక స్థాయిని పెంపు చేసుకుంటూ చివరకు ఆ భగవంతునిలో ఐక్యం కాగల స్థితికి చేరుకోవాలి. ఈ విషయాన్ని గుర్తు చేయడానికే ఆలయాల మీద ఇలాంటి శిల్పాలు ఉంటాయని, గోడల బయట కనిపించే ఆ గృహస్థాశ్రమ స్థాయిని దాటుకుని ఆలయంలో ఉన్న పరమాత్మని చేరే మార్గమే ఆలయ ప్రవేశ మార్గమని చెబుతారు. ఆ దృష్టితో చూస్తే గాని ఈ ఖజురహో ఆలయాలలో కనిపించే కామ ప్రవృత్తికి సంబంధించిన శిల్పాల వైపు నుంచి దృష్టి మళ్లించి ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళా విన్యాసము మొదలైన అంశాలను గమనించి ఆనందించలేము.
గొప్ప ఆలయాలు, ఇంత ఎక్కువ సంఖ్యలో ఒకే చోట ఉన్న ఈ ఖజురహోను దర్శించగలగడం మరిచిపోలేని గొప్ప అనుభవం. భారతీయ శిల్పకారుల ప్రజ్ఞా పాఠవాలకు అమోఘమైన ఉదాహరణలు, ఒకనాటి పాలకుల కళాభిరుచికి అద్భుతమైన ప్రతీకలు. భారతదేశం మొత్తం మీద ఒకే ఊరిలో ఇన్ని గొప్ప ఆలయాలు ఉన్న ఊరు ఈ ఖజురహో ఒక్కటే. ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం, కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం. ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ, ఏకభుక్తం భవార్పణం. దైహిక భోగం విడిచేది, ఐహిక భోగం మరిచేది. భక్తి ప్రపత్తులు దాటేది, శరణు శరణమని చాటేది. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కలివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం. అసితాహార్యం ఒక నియమం, సంస్కృతి వర్జనం ఒక నియమం. అసితాహార్యం ఒక నియమం, సంస్కృతి వర్జనం ఒక నియమం. అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ, శాస్త్రారం ప్రణమామ్యహం. మమకారములను విడిచేది, మదమత్సరములు త్రుంచేది. కర్మే ఫలముగ తలచేది, తత్వం అసి అని తెలిపేది. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం.
నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.